మీరు ఎప్పుడైనా కలలో భగవంతుని దర్శించుకున్నారా? లేక భవిష్యత్తులో జరగబోయే సంఘటనను ముందే చూసారా? కొందరు నిద్రలో దేవతల్ని చూస్తారు, మరికొందరు మరణించిన బంధువులతో మాట్లాడిన అనుభూతిని పొందుతారు. కాని కొంతమందికి భయంకరమైన కలలు కూడా వస్తుంటాయి. నిద్రలో మన ఆత్మ నిజంగా ఎక్కడికి వెళ్తుంది? మన కలలు భగవంతుని సందేశమా, లేక గత జన్మ ప్రభావమా? మరణం తర్వాత మన ఆత్మ ఏమవుతుంది? ఆత్మ అంటే ఏమిటి? మనిషి కలలు ఎందుకు కంటాడు? నిజంగా పునర్జన్మ జరుగుతుందా? ఉంటే పునర్జన్మకు ముందు మనిషికి ఏమైనా సంకేతాలు వస్తాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ అద్భుతమైన కథను తప్పకుండా వినాలి. జై శ్రీకృష్ణ భక్తులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇవాళ మనం ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనబోతున్నాం, అది కూడా ఓ అద్భుతమైన కథ ద్వారా. ఈ కథ పూర్తిగా వినగానే మీ మనస్సులో ఉన్న అన్ని సందేహాలకు సమాధానం లభిస్తాయి. అందుకే సమయాన్ని వృథా చేయకుండా వెంటనే ఈ మహత్తరమైన దివ్యజ్ఞానగాథను ప్రారంభిద్దాం. ఒకప్పుడు దేవర్షి నారద మహర్షి ఆకాశంలో విహరిస్తూ పంచభూతాల తత్వాన్ని పరిశీలిస్తున్నారు. అప్పుడే భూలోకంలో ఓ హృదయ విదారక దృశ్యం ఆయన కళ్లకు కట్టినట్లు కనిపించింది. కొందరు మనుషులు ఒక మరణించిన వ్యక్తి శవం దగ్గర మౌనంగా కన్నీరు పెట్టుకుంటున్నారు. కొందరు హృదయపు బాధతో గట్టిగా విలపిస్తున్నారు. మరణించిన వారి ఆత్మ తిరిగి రావాలని, వారి ప్రియమైన వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి రావాలని భగవంతుని వేడుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన నారద మహర్షి హృదయం దిగులుగా మారిపోయింది. అంతా వాస్తవంగా ఇదేనా? మరణం తర్వాత జీవుల గతి ఏమిటి? అనేక సందేహాలు ఆయన మనసులో ఉప్పొంగాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉత్సాహంతో నారదుడు యమపురికి బయలుదేరి వెళ్లిపోయాడు. యమపురి చేరుకున్న నారద మహర్షి యమధర్మరాజుని భక్తిపూర్వకంగా నమస్కరించి అతని అనుగ్రహం పొందారు. యమధర్మరాజు చిరునవ్వుతో నారదుని చూస్తూ, హే నారద మహర్షి, నా యమపురికి స్వాగతం. ఏమిటి, ఈ రోజు ఏ శుభవార్తతో మా రాజ్యంలో అడుగుపెట్టారు అని అడిగారు. అప్పుడు నారద మహర్షి సమాధానం ఇస్తూ, ఓ కాలభైరవా, ఓ మృత్యుంజయ, నేను మీ వద్ద శుభవార్తతో రాలేదు. నాకు కొన్ని శాశ్వత ప్రశ్నల జవాబులు కావాలి. దయచేసి నా సందేహాలను తొలగించి నా మనస్సుకు ప్రశాంతత కలిగించండి అని ప్రాధేయపడ్డారు. యమధర్మరాజు, ఓ మునీశ్వరా, మీలాంటి బ్రహ్మజ్ఞాని ఈ విధంగా ఏ సందేహంలో పడ్డాడు? ఏవి ఆ ప్రశ్నలు? వాటిని చెప్పండి, నేను తప్పక సమాధానమిస్తాను అని గంభీరంగా సమాధానమిచ్చారు. నారదుడు ప్రశ్నిస్తూ, ఓ సూర్యనందనా, మనిషి పుట్టడం, మరణించడం, తిరిగి పునర్జన్మ పొందడం, ఈ చక్రమెందుకు?